బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి పాకిస్తాన్ సైనికుల మధ్య భీకర యుద్ధం నడుస్తోంది. ఇప్పుడు వైమానిక దాడులకు దిగింది పాకిస్తాన్ ఆర్మీ. పాకిస్తాన్ సైన్యం రంగంలోకి దిగింది, వైమానిక దాడులకు దిగింది. విజువల్స్ మీరు చూస్తున్నారు, ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. పాకిస్తాన్ ఆర్మీ రంగంలోకి దిగింది, హెలికాప్టర్లతో చాపర్లతో వైమానిక దాడులకు దిగింది. ఈ నేపథ్యంలోని వార్నింగ్ ఇస్తోంది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. బిఎల్ఏ ఒకటే చెబుతోంది, గంటలోపు మీరు ఆపరేషన్ ఆపేసేయండి, లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయంటూ హెచ్చరిస్తోంది. ఘటనా స్థలానికి చేరుకుంది పాకిస్తాన్ ఆర్మీ. పాకిస్తాన్ ఆర్మీ గ్రౌండ్ ఆపరేషన్ ను తిప్పికొడుతోంది బిఎల్ఏ, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. ఇప్పటికే బిఎల్ఏ కాల్పుల్లో 20 మంది పాక్ మిలిటరీ సిబ్బంది ప్రాణాలు కోల్పోయినట్టుగా తెలుస్తోంది. రంగంలోకి దిగింది పాకిస్తాన్ వైమానిక దళం. విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. చాపర్లు రంగంలోకి దిగాయి, ఆపరేషన్లో భాగమయ్యాయి. ఈ నేపథ్యంలోని ఆ దాడిని వేగవంతం చేస్తూ ఒకసారి ఆ విజువల్స్ నేరుగా చూద్దాం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పాకిస్తాన్లో అంతర్యుద్ధం కొనసాగుతోందా? ఆ అంతర్యుద్ధం ఇప్పుడు పీక్స్కి చేరుకుందా? మరి ముఖ్యంగా బలూచిస్తాన్ విషయంలో చూస్తే కనుక ఇక్కడ అటువంటి పరిస్థితి, అటువంటి మాట వినిపిస్తోంది. పాకిస్తాన్కి సంబంధించి మీరు చూడొచ్చు, బలూచిస్తాన్ ఎక్కడ ఉందో మీరు చూడొచ్చు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు పంజాబ్కి సంబంధించి అక్కడ పంజాబ్కి వెళ్లే ప్రయత్నం జరుగుతోంది. కొంతమంది ఈ నేపథ్యం నుండి రంజాన్ సందర్భంగా పాకిస్తాన్లోని పంజాబ్కి వెళ్లే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలోని ఆ ట్రైన్ హైజాక్కి గురైంది. పాకిస్తాన్ ఆర్మీ, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ మధ్య భీకర కాల్పులు జరుగుతున్నాయి. 182 మందిని బందీలుగా చేసుకుంది బలూచ్ లిబరేషన్ ఆర్మీ. పాకిస్తాన్ ఆర్మీ వెనక్కి తగ్గకపోతే బందీలను చంపేస్తా ఉంటుంది బిఎల్ఏ. ఇప్పటికే మాస్ వార్నింగ్ కూడా ఇచ్చింది, కానీ ఎక్కడ కూడా పాకిస్తాన్ వెనకడుగు వేయటం లేదు. పాకిస్తాన్ ఆర్మీ ఎక్కడ కూడా తగ్గేదలేదంటూ ముందుకు వెళుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో భీకర కాల్పులు జరుగుతున్నాయి. ఇటు వైమానిక దాడులతో పాకిస్తాన్ విరుచుకుపడుతూ ఉంటే బలూచ్ లిబరేషన్ ఆర్మీ కూడా అదే స్థాయిలో భీకర కాల్పులకు దిగుతోంది. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఒకటే చెప్పడం జరుగుతోంది, కౌంటర్ ఆపరేషన్ కొనసాగుతోంది. అక్కడ ఏరియల్ బాంబింగ్ జరుగుతోంది. అంటే వైమానిక దాడులు, అంటే గగనతర నుంచి బాంబులను విసరడం జరుగుతోంది పాకిస్తాన్ ఆర్మీ. దాంతోపాటు ఆర్మీ గ్రౌండ్ ఆపరేషన్ కూడా సిద్ధం కాబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక్కడ ఒక మాట చెప్పడం జరుగుతుంది, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కమాండర్లు ఏమంటున్నారు కనుక ఈ గ్రౌండ్ ఆపరేషన్కి సంబంధించి పూర్తిగా తమ ఆధీనంలోనే ఉంది అంటూ కూడా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఇక్కడ ఆశాభావం వ్యక్తం చేయడం జరుగుతోంది. ఇద్దరికీ కూడా, ఇటు పాకిస్తాన్ ఆర్మీకి అలాగే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ మధ్య భీకర కాల్పులు జరుగుతున్నాయి. పాకిస్తాన్ ట్రూప్స్ ఇటు ఆ యుద్ధంలోకి దిగడం జరిగింది. మరి ముఖ్యంగా బాంబింగ్ కొనసాగుతోంది. పాకిస్తాన్ హెలికాప్టర్స్ అలాగే డ్రోన్లు అక్కడికి చేరుకున్నాయి. డ్రోన్ల సాయంతో, హెలికాప్టర్ల సాయంతో భీకర కాల్పులు జరుగుతున్నాయి. యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. అదిగో మీరు చూడొచ్చు, ఇంకొక హెలికాప్టర్, రీసెంట్గా ఇంకొక హెలికాప్టర్ కూడా అక్కడికి చేరుకుంది. మొత్తం దాదాపుగా 4 నుంచి 5 హెలికాప్టర్లు అక్కడ రంగంలోకి దిగడం జరిగింది. 400 నుంచి 500 మంది, సుమారు 450 మంది ఆ ట్రైన్లో ప్రయాణిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే దాదాపు 150 నుంచి 180 మందిని తమ ఆధీనంలోకి తీసుకున్నామంటూ కూడా బలూచ్ లిబరేషన్ ఆర్మీ చెబుతోంది. పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఇప్పుడు నేరుగా ఈ రెస్క్యూ ఆపరేషన్ కి సంబంధించి కావచ్చు, లేకపోతే ఈ ఘటనకు సంబంధించి పూర్తిగా పర్యవేక్షిస్తున్నట్టుగా తెలుస్తోంది. పాకిస్తాన్ సైన్యానికి సంబంధించి సైన్యాధికారులు అందరూ కూడా ప్రస్తుతం దీని మీదే నిమగ్నమై ఉన్నారు. వారిని ఎలా కాపాడాలి అనే అంశానికి సంబంధించి ఆలోచిస్తున్నారు. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. అయితే ఈ వీడియోని ధృవీకరించలేదు ఆర్టీ. ఒకసారి ఆ విజువల్ కర్టసీకి సంబంధించి కూడా చూపించే ప్రయత్నం చేద్దాం. ఆర్టీ ఇండియా కర్టసీతో విజువల్స్ మేము చూపించడం జరుగుతోంది. అయితే ఈ వీడియోని ఆర్టీవీ ధృవీకరించడం లేదు. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు, అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఆ పట్టాలను పేల్చేసి ఆ ట్రైన్ మీద దాడికి దిగింది బలూచ్ లిబరేషన్ ఆర్మీ. ఆ ఘటనకు సంబంధించి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఈ ఘటనకు సంబంధించిన విజువల్స్ అని చెబుతున్నా ఈ వీడియోని ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం.
బూమ్. ఇది అక్కడ ఆ శబ్దం ఒక్కసారిగా అందరినీ భయపెట్టింది. ఎప్పుడైతే పట్టాలు ఎప్పుడైతే పేలుతున్నాయో ఆ ఘటనకు సంబంధించి అందరూ ఒక్కసారిగా షాక్ గురయ్యారు. మరీ ముఖ్యంగా 450 మంది ప్రయాణిస్తున్న ఆ ట్రైన్లో దాదాపు 100 మందిని ముందుగా వాళ్ళు నిర్బంధించినట్టుగా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత సంఖ్య 150 అన్నారు, ఇప్పుడు 180 అంటున్నారు. దీంట్లో ఒక మాట మాత్రం చెప్పడం జరుగుతోంది, ఇక్కడ బలూచ్ లిబరేషన్ ఆర్మీ చిన్నపిల్లల్ని కావచ్చు, మహిళలు కావచ్చు, మేము అదుపులోకి తీసుకోలేదు, మేము నిర్బంధించలేదు అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. కానీ ఇక్కడ మాత్రం 180 మంది, దాంట్లో పాకిస్తాన్ సైనికులు కూడా ఉన్నారు అనేది కొన్ని వార్తా కథనాలు చెబుతున్న పరిస్థితి. పాకిస్తాన్ ఆర్మీకి బలూచ్ లిబరేషన్ ఆర్మీకి మధ్య భీకర కాల్పులు, అక్కడ ఆ రిటాలియేషన్కి సంబంధించి మాట్లాడుకుంటున్నారు. రిటాలియేషన్కి సంబంధించి అంటే ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. ఇటు పాకిస్తాన్ మరి ముఖ్యంగా డ్రోన్లతో, అలాగే వైమానికంగా అంటే హెలికాప్టర్ల సాయంతో బాంబుల దాడి చేస్తూ ఉంటే అదే స్థాయిలో తిప్పికొడతా ఉంటుంది, అదే స్థాయిలో తిప్పికొట్టేందుకు సిద్ధం ఉంటుంది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. పూర్తిగా అయితే మాత్రం పట్టు సాధించామంటూ బలూచ్ లిబరేషన్ ఆర్మీ చెబుతోంది. పాకిస్తాన్ సైన్యాన్ని అక్కడ మేము తిరిగి పంపించేస్తున్నాం, పాకిస్తాన్ సైన్యం దాడును తిప్పికొడుతున్నామంటూ చెబుతోంది బలూచ్ లిబరేషన్ ఆర్మీ. అక్కడ ఒక సొరంగం ఉంది, ఆ సొరంగం నుంచే ఈ ట్రైన్ అనేది వెళ్ళడం జరిగింది. అక్కడే కాస్త ఇబ్బందికర వాతావరణం. అక్కడ గ్రౌండ్లోకి దిగితే తప్ప పరిస్థితి